వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అన్ని వర్గాల వారికి వర్తించేలా హామీలను అమలు చేస్తోంది. మహిళల కోసం కూడా ప్రత్యేక పథకాలను తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయటంలోనూ ముందే ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. కేవలం ఆధార్ కార్డుతో ఉచిత జీరో బస్ టికెట్ను జారీ చేసింది. ఆ తర్వాత అర్హులైన మహిళలందరికీ 500 రూపాయలతో గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇక త్వరలో వారికి 2500 రూపాయలు ప్రతి నెల అందించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి ఇంకా పూర్తి విధి విధానాలను కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ను కూడా అందిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టింది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు. ముఖ్యంగా పొదుపు సంఘంలో ఉండే మహిళలు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరికైనా వాహన లైసెన్స్ కలిగి ఉంటే చాలు వారికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టింది. శ్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆటోల పంపిణీని అమలు చేయాలని యోచిస్తోంది. అంటే శ్రీనిధి రుణంలో మహిళలు ఇక ఆటోలు కొనుగోలు చేయవచ్చు. దీని వడ్డీతో పాటు నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం ఛార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనిధి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళల సాధికారతకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. తెలంగాణలో 56 లక్షల మంది మహిళలు ఈ శ్రీనిధి పథకంలో సభ్యులుగా ఉన్నారు. వారందరికీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ప్రకటనతో మహిళల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.